ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సుమలత అంటుంది అక్కడున్న అక్షిత అలాగే చందుతోని. ఇక చందును ఆల్రెడీ చెంపదెబ్బ కొడుతుంది కదా! ఇక సుమలత అంటుంది, "రేయ్! నీ తెలివి తక్కువతనం వల్ల ఈరోజు చూడు ఆ పల్లవి ఇక ఆడింది ఆట, పాడింది పాటలాగా అవుతుంది. అది అనుకున్నట్టు పెళ్లి చేసింది. పెళ్లితో ఆగుతుందా? ఇక రేపు సత్యనారాయణ పూజ అంటుంది. ఆ తర్వాత శోభనానికి ముహూర్తం పెడుతుంది. ఇక అసలు దాన్ని పట్టుకునే ఇదే లేదు. అసలా నువ్వు ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేసావురా? అసలు ముందే చెప్పొచ్చు కదరా! అసల ఆ ఉష పనిదానిలాగా ఇంట్లో ఉండడమే నాకిష్టం లేదు. అలాంటిది ఇప్పుడు అది ఈ ఇంటి కోడలు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు మీ పెళ్ళితోని నా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. కానీ అదంతా డ్రామా, పల్లవి ఆడించిన డ్రామా మీ పెళ్లి కోసం నా చేతుల ద్వారా నేనే పెళ్లి చేసేలా చేసింది చూడు. అదంతా తలుచుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆ పల్లవి మీద మామూలు కోపం రావట్లేదు అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటుంది. ఆంటీ ఏదో ఒకటి చేయండి ఆంటీ. పల్లవికి మాత్రం బుద్ధి రావాలండి. మిమ్మల్ని ఇంత ఇదిగా ఇన్ని రెట్లు బాధపెట్టింది పల్లవి. అంతకంత అనుభవించాలాంటీ అని చెప్పి సుమలతతో అక్షిత అంటూ ఉంటే, అవును ఆ పల్లవిని వదిలిపెట్టను. రేయ్! నువ్వు అర్జెంట్‌గా రేపు మార్నింగే ఎవ్వరికీ చెప్పకుండా ఫారెన్ వెళ్ళిపోరా అని చెప్పి అనగానే, ఫారెనా మమ్మీ? అదేంటి? అని చెప్పి అంటాడు చందు. అప్పుడు సుమలత, అవునురా! ఇక్కడ నేను చూసుకుంటాను. అన్నయ్యకి అందరికీ నేను చెప్పుకుంటాను. ఇంపార్టెంట్ అర్జెంట్ వర్క్ అయ్యి వెళ్ళాడు అని చెప్పి చెప్తాను. ఇక మెయిన్ పనిష్మెంట్ ఎవరికో అంటే, ఈ పల్లవి ఎందుకురా అనవసరంగా ఉష జీవితం పాడు చేశాను. కనీసం పెళ్లి చేయకుండా ఉంటే వీళ్ళిద్దరికీ తను ఎప్పటికొకప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకునేది, హ్యాపీగా ఉండేది. కానీ ఇక్కడ అనవసరంగా చందుకిచ్చి పెళ్లి చేశాను. చందు ఏమో చెప్పకుండా పెట్టకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఉష కుమిలిపోతుంది. ఉష ఏడవడం చూసి పల్లవి కూడా అనవసరంగా ఈ ఉష జీవితం పాడు చేశాను అని చెప్పి అది కూడా కుళ్ళి కుళ్ళి ఇక ఏడుస్తూ ఉంటుంది. మరి నేనెప్పుడు రిటర్న్ రావాలి మమ్మీ అని చెప్పి చందు అడుగుతాడు సుమలతని. ఇంకేంటి రిటర్న్ వచ్చేది? ఇక్కడ వీళ్ళకి చెప్తాను ఒక వారంలో వస్తారు అని. వారం కూడా రావు. నెలలో వస్తావనుకుంటున్నావేమో, నెలకు కూడా రావు. సంవత్సరానికి వస్తావేమో అనుకుంటావు. అసలు నువ్వు ఇక్కడికి రానే రాకురా. అప్పుడు గానీ ఇది కన్యలాగే, కుమారిలాగే ఉండిపోతుంది. పెళ్ళయింది కానీ. ఇక దీని ఏడుపు చూసి అది ఏడుస్తుంది. ఇదే అవ్వాలి. ఇది దీనికి పెద్ద పనిష్మెంట్ పల్లవికి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, సూపర్ ఆంటీ సూపర్. మీ ఐడియా సూపర్‌గా ఉంది అని అక్షిత అంటుంది. ఆ తర్వాత అక్షిత, చూడు చందు ఆంటీ చెప్పినట్టుగా చెయ్యి. ఇక మనం అనుకున్నట్టు వీళ్ళందరినీ ఏడిపించొచ్చు అని చెప్పి అనగానే, అవును వదిన మమ్మీ చెప్పినట్టుగానే చేస్తాను. మళ్ళీ తిరిగి రాను ఇండియాకి. ఈ ఉషని నేనేమన్నా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? దాన్ని ఇంతకింత ఎందుకు వీడిని పెళ్లి చేసుకున్నానా అని చెప్పి ఏడిపించేలాగా, అలాగే పల్లవి వదినకి కూడా టిట్ ఫర్ టాట్ లాగా చేద్దాము అని చెప్పి ముగ్గురు అనుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అని చెప్పి ఇల్లంతా డెకరేషన్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఇంటి బయట తోరణాలు కడదామని చెప్పి పల్లవి అలాగే చరణ్ వస్తారు. ఇక చైర్ ఎక్కమని చెప్తూ ఉంటుందన్నమాట చరణ్‌కి పల్లవి. ఏంటి నేను చైర్ ఎక్కి తోరణాలు కట్టాలా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అవును మీరే కట్టండి. మాట్లాడితే పెద్ద హైటు అంటారుగా, నేను పొట్టిదాన్ని అని చెప్పి అంటారుగా, ఎక్కండి మీరే ఎక్కాలి అని చెప్పి పల్లవి అనడంతోని సరే అని చెప్పి చైర్ ఎక్కుతాడు. ఇక అప్పుడు పల్లవి గమనించి, ఏంటండి చైర్ ఎక్కారు కానీ కాళ్ళేంటి వణుకుతున్నాయి అని చెప్పి అడుగుతుంది పల్లవి. అంటే పడిపోతానేమో అని చెప్పి కొంచెం కాళ్ళు వణుకుతున్నాయి భయంతో అంతే అని చెప్పి చరణ్ అనగానే, మీరిక కట్టినట్టే కానీ దిగండి నేను కడతాను అని చెప్పి చరణ్‌ని దింపేసి పల్లవి కడుతూ ఉంటుంది. ఇక పల్లవి అలా కొంచెం అందక కొంచెం ముందుకు వంగేసరికి పడబోతూ ఉంటే కరెక్ట్‌గా చరణ్ పట్టుకుంటాడు. ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటే ఈ లోపల, అమ్మ పల్లవి, పల్లవి ఉషకి చీర ఇవ్వాలి కదా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుందన్నమాట బామ్మ పల్లవిని. ఆ బామ్మగారు వస్తున్నాను అని చెప్పి వెళ్తుంది పల్లవి. ఇక పల్లవి బామ్మ ఇద్దరు వెళ్తారనమాట ఉష దగ్గరికి. ఉష, ఇదిగో సత్యనారాయణ స్వామి పూజ కోసం ఈ చీర నీకోసం తెప్పించాను. ఈ చీర కట్టుకో. అలాగే అత్తయ్యగారు నీకు నగలు ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్పి అనగానే, ఏంటి అత్తయ్యగారా అని చెప్పి ఉష అంటుంది. ఈ లోపల సుమలత వస్తుంది. నా ముద్దల కొడలికి ఇదిగో నగలు అని చెప్పి నగలిస్తుందనమాట. ఇక నగలు అవన్నీ పెట్టుకొని చక్కగా అలంకరణ అయ్యి రెడీ అవుతూ ఉంటుంది ఉష. మరోపక్క అక్షిత వెళ్తుందనమాట చందు గదిలోకి. చందు, రెడీ అయిపోయినావా, సర్దుకున్నావా అన్నీ అనగానే, ఆ వదిన అన్నీ సర్దేసుకున్నాను. ఇక పల్లవి వదిన నన్ను ఎప్పటికీ పట్టుకోలేదు. పెళ్లి చేశాను కదా సత్యనారాయణ పూజ అన్నీ వరుసగా చేయిస్తాను కదా అని చెప్పి పెద్దగా కలగంటూ ఉంటుంది. కానీ మనమిచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది పల్లవి వదినకి. అయినా అక్షిత వదిన, నిజంగా నువ్వు అర్థం చేసుకున్నట్టు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు ఈ ఇంట్లో నన్ను. నిజంగా నా లైఫ్ బాగుండాలని చెప్పి నువ్వు ప్రతి స్టెప్లో నా వెనకాలే ఉన్నావు. నిజంగా నేను చాలా లక్కీ నీలాంటి వదిన్ని పొందడానికి అని చెప్పి అంటాడనమాట చందు. సరే చందు,
ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదిగో ఈ పాస్‌పోర్ట్ తీసుకో. అలాగే ఇంట్లో నుంచి ఎవ్వరు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ మాత్రం చేయకు ఫోను. అలాగే నువ్వు ఎక్కడున్నావు, నీ అడ్రస్ కూడా ఎవరికీ తెలియకూడదు. ఆ! నేను మాత్రమే ఫోన్ చేస్తాను. ఇక నాకైతే తెలుస్తుంది నువ్వు ఎక్కడున్నావు ఏంటనేది. కానీ ఇంకెవ్వరికీ కూడా నువ్వు ఎక్కడున్నావు ఏంటనేది మాత్రం తెలీనీకు. సరేనా? ఇక ఆ తర్వాత వీళ్ళని ఎలా ఏడిపిద్దాం అనేది చూద్దాము అని చెప్పి అక్షిత అనగానే, సరే అయితే సరే వదిన బయలుదేరుతాను అనగానే, నేను క్యాబ్ బుక్ చేశాను. వెనక వైపు గేట్ ఉంది కదా! అక్కడ వెనక స్ట్రీట్‌లో అక్కడ క్యాబ్ రెడీగా ఉంటుంది. ఆ క్యాబ్ ఎక్కేసి ఎయిర్‌పోర్ట్ వెళ్ళిపోయి ఇక ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపో నువ్వు. ఇక్కడ ఎవ్వరికీ కనిపించొద్దు అనగానే, అలాగే వదిన అని చెప్పి ఇక బయలుదేరతాడు చందు. మరోపక్క హాల్‌లో వెయిట్ చేస్తూ ఉంటుంది సుమలత. ఇక అక్షిత వస్తుంది. ఏమైంది చందు వెళ్ళాడా అనగానే, ఇప్పుడే పంపించి వస్తున్నాను ఆంటీ అని చెప్పి అక్షిత అంటుంది. ఇక ఇప్పుడు పల్లవి పని పట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల బామ్మ హాల్లోకి వచ్చి, అమ్మ పల్లవి పల్లవి అని పిలిస్తే, పల్లవి ఎక్కడుందిరా అని చెప్పి చరణ్‌ని అడుగుతాడు. నాకేం తెలుసు బామ్మ అని చెప్పి చరణ్ అనగానే, ఇక్కడే ఉన్న బామ్మ అని చెప్పి పల్లవి వస్తుంది. అది సత్యనారాయణ పూజ కోసం పువ్వులు అవి తెప్పించాం కదా, పువ్వులు ఎక్కడున్నాయి అనగానే, అది అక్కడ లోపల కిచెన్ దగ్గర ఉన్నాయి, తీసుకొస్తాను బామ్మ అని చెప్పి పల్లవి కిచెన్లోకి వెళ్ళి పువ్వులు అవన్నీ సర్దుతూ ఉంటుంది బేసిన్లో అనమాట. ఇక అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట అక్షిత. ఏంటక్క తెగ కష్టపడిపోతున్నట్టున్నావు వ్రతం కోసం అని చెప్పి అక్షిత అనగానే, మరి నీలాగా లేజీగా ఉండమంటావా, ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని యాక్టివ్గా ఉండకుండా ఎలా ఉండాలి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అంటే జరగని వ్రతం కోసం అంత కష్టపడడం అవసరం అంటావా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏంటి పగటి కలగ అంటున్నావా, జరగని వ్రతం అంటావేంటి, పెళ్ళే జరిగింది వ్రతం ఎందుకు జరగదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అంటే పెళ్ళి జరగాలంటే అక్కడ ఉషా ఉంది, తాళి కట్టడానికి చందు ఉన్నాడు కాబట్టి పెళ్ళి జరిగింది. ఇప్పుడు వ్రతం చేయడానికి ఉష ఉంది, కానీ చందు లేడు కదా, చందు లేకపోవడం ఏంటి అని పల్లవి అనగానే, అంటే చందు ఫారెన్ వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఆల్రెడీ ఇప్పటికీ క్యాబ్లో స్టార్ట్ అయిపోయి ఫ్లైట్ కూడా ఎక్కేసి ఉంటాడు. ఇక నువ్వు తన్ని పట్టుకోలేవు. సో వ్రతం ఎలా జరుగుతుంది, జరగనే జరగదు అని చెప్పి అక్షిత అన్నంతో ఇక దూరంగా ఈ మాటలు ఇటు సుమలత కూడా వింటూనే ఉంటుంది. ఇక పల్లవి అక్షిత చెప్పగానే షాక్ అయిపోతుంది. చందు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి పల్లవి అనగానే, అప్పుడు అక్షిత, మరి పెళ్ళైపోయింది మా మీద నువ్వు గెలిచావు అని చెప్పి అనుకుంటున్నావు కదా, ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఏడిపిస్తామో. చందు లేడు, ఇక్కడ లేడు, ఫారెన్ వెళ్ళిపోయాడు, రాడు కూడా, వ్రతం జరగదు. అటు ఉష ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ చందుని పెళ్లి చేసుకున్నానా అని చెప్పి చందుని దగ్గరిచ్చి నువ్వే పెళ్లి చేసావు కదా, ఇక ఉష ఏడుపు చూసి చందు రాక ఉష ఏడుస్తూ ఉంటే ఎందుకు చేశానా అని చెప్పి, నా వల్ల దీని జీవితం పాడైపోయింది అని చెప్పి నీ ఏడుపు, అంతా రెడీగా ఉండు, ఇదే జరగబోతుంది అని చెప్పి, నువ్వు అయితే చందుని పట్టుకోలేవు, రప్పించలేవు ఇంటికి అని చెప్పి అలా చెప్పేసేసి వెళ్ళిపోతుందనమాట అక్షిత. ఆంటీ నేను పల్లవికి మొత్తం చెప్పాను, విన్నారా, చూసారా దాని ఎక్స్ప్రెషన్ అనగానే, చూశాను, దానికి ఇంకా ఇలాంటి రోజులు బాగా ఉన్నాయి, చందుని పట్టుకోలేదు, వ్రతం జరగదు అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల హాల్లో అందరూ ఉంటారనమాట. ఇక బామ్మేమో, రే చరణ్ పంతులు గారికి ఫోన్ చేసావా లేదా, ఇంకా రాలేదు అనగానే, చేశాను బామ్మ ఈ పాటికి వస్తూ ఉండొచ్చు అనగానే, ఈ లోపల పంతులు గారు రానే వస్తారు. నేను వచ్చానమ్మా వచ్చేసాను అని చెప్పి పంతులు గారు కూడా అంటారు. ఇక పూజ కాసేపట్లో జరుగుతుందని చెప్పి ఇక ముత్తైదులు అందరూ కూడా వస్తారనమాట సత్యనారాయణ స్వామి పూజకి. ఇక అందరూ ఉన్నారు కదా, మరి పెళ్లి కొడుకుని కూడా రమ్మనండి కిందకి అనగానే, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, నువ్వెందుకు లేరా నేను వెళ్తాను అని చెప్పి ప్రసాదరావు చందు గదిలోకి వెళ్తాడు. చందు గదిలోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటే చందు కనిపించడు. బాత్రూంలో అంతా కూడా వెతుకుతాడు, చందు లేడేంటి అని చెప్పి గబగబా కిందకు వస్తాడు ప్రసాదరావు. ఇటు మెల్లగా అక్షిత అలాగే సుమలత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు చందుని ఇదే ఏదో ఒకటి మాట అనింది, ఆ మాట తను పడలేక బాధతోని చందు వెళ్ళిపోయాడు ఫారెన్ అని చెప్పి అంతా కూడా ఈ పల్లవి మొహం మీద వెయ్యాలి. అప్పుడు చరణ్కి కూడా పల్లవి మీద మనసు విరిగిపోతుంది. ఈ రకంగా పల్లవిని ఇంకా బాధ పెట్టాలి అని చెప్పి మెల్లగా అనుకుంటూ ఉంటారు ఇద్దరు. ఈ లోపల ప్రసాదరావుకి ఎందుకు వచ్చి, రే రూమ్లో చందు లేడురా అనగానే, చందు లేకపోవడం ఏంటి, చందు ఉండాలిగా అని చెప్పి ఇక బామ్మ వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటే, ఏముంది నా కొడుకు ఇదిగో ఈ పల్లవి ఏదో అనినట్టుంది, నా కొడుకు వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ, అదేంటి మీ కొడుకు పెళ్ళి ఇష్టం లేదా ఏంటి, వ్రతం పెట్టుకొని ఇంట్లో లేకపోవడం ఏంటి, కనిపించకపోవడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి, అదేంటి అని చెప్పి అనగానే, ఏం చేస్తాం నా కొడుకు లేడుగా, మీరు మమ్మల్ని క్షమించండి, ఈ పూజ జరగదు, వ్రతం జరగదు, మీరు వెళ్ళండి, మరి మా కొడుకు ఎక్కడికి వెళ్ళాడో మాకే తెలియదు కదా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఏంటో వ్రతం జరుగుద్దో లేదో అని చెప్పి వచ్చిన వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. అదేంటి మమ్మీ వెళ్ళిపోమంటావు వీళ్ళని అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మరి ఏం చేద్దాంరా, తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు,
నువ్వు ఫోన్ చేస్తూనే లిఫ్ట్ చేస్తున్నాడా అని చెప్పి అడుగుతుంది సుమలత. లేదు మమ్మీ, నేను ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకో అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇదిగో ఈ పల్లవి ఏదో అన్నట్టుంది, ఈ పల్లవి ఏదో చేసినట్టుంది, అందుకే వెళ్ళిపోయాడు వాడు మనస్తాపంతోని అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. నేనేమంటాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.